హలో ఎవ్రీవన్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసరికి టాప్ 3 మిస్టేక్స్ దట్ ఐ డిడ్ ఇన్ రియల్ ఎస్టేట్. నెంబర్ 1 వచ్చేసరికి ఇన్వెస్టింగ్ వితౌట్ క్లారిటీ. సో నా జర్నీ వచ్చేసరికి 2013లో ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయడం అయిందండి. సో నేను లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేశాను. టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో కొంచెం దూరంగా ఉన్న ఓపెన్ ప్లాటింగ్ లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేశాను విత్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ 10 to 15 lakhs. ఓకే, ఎందుకంటే నా శాలరీకి అప్పుడు లోన్స్ వచ్చేవి, తక్కువ లోన్స్ వచ్చాయి, ప్లస్ 5 to 10 lakhs అలా గోల్డ్ లోన్ పెట్టి అట్లా చిన్న చిన్న ప్రాపర్టీసే కొన్నానండి. 10 to 15 lakhs బడ్జెట్లో అలా కొనుక్కుంటూ వెళ్ళాను. బట్ నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉన్న గోల్ ఏంటంటే కనుక 2025 కల్లా ఇలా కొనుక్కుంటూ వెళ్తే కనుక ఇవన్నీ ఎక్స్ప్లోడ్ అవుతాయి, మల్టిపుల్ రిటర్న్స్ వస్తాయి. అప్పుడు నేను 2025లో బిల్డర్ అవ్వాలనుకున్నప్పుడు ఇవన్నీ నాకు హెల్ప్ అవుతాయి. రియల్ ఎస్టేట్ బిల్డర్ అవ్వాలని నా గోల్ అప్పుడు. సో 2025కి నాకు ఇవన్నీ హెల్ప్ అవుతాయని, దట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దట్. బట్ ఇవన్నీ లాంగ్ టర్మ్లో రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్. నేను వాటిని షార్ట్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేస్తాను రిటర్న్స్. సో దట్ ఈస్ ద మిస్అలైన్మెంట్ దట్ ఐఎమ్ హ్యావింగ్. ఓకే, దట్ ఈస్ అబౌట్ మై మిస్టేక్ నెంబర్ 1. మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసరికి లీగల్ ఇష్యూస్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్ ఉన్న లేఅవుట్స్లో మనం అవాయిడ్ ఎంటరింగ్ అండి. ఏమవుతుందంటే నాకు కొంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి మనీ రావాల్సి ఉంది. సో లీగల్ ఇష్యూస్ ఉన్న లేఅవుట్లో వాళ్ళు ప్లాట్ ఆఫర్ చేశారు, సో దట్ ఐ కెన్ సెల్ ఇట్ ఆఫ్ అండ్ టేక్ మై మనీ బ్యాక్. బట్ ఆ ప్లాట్కి రోడ్ హిట్ ఉన్నది, అట్ ద సేమ్ టైం లీగల్ ఇష్యూస్ కూడా ఉండడం వల్ల ఆల్మోస్ట్ 3+ years నాకు పట్టిందండి అది సేల్ చేయడానికి. దానివల్ల ఏమైంది, ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మై టైమ్, ఎనర్జీ అండ్ మనీ అండ్ ఫ్రస్ట్రేషన్. సో అదే టైం, మనీ అండ్ ఎనర్జీ వేరే ఓపెన్ ప్లాటింగ్ లేఅవుట్లో యూజ్ చేసి ఉంటే కనుక మోర్ దెన్ 5 plots సేల్ చేయొచ్చు అని నాకు అనిపించింది. దట్ ఈస్ ద మిస్టేక్ నెంబర్ 2. అండ్ మిస్టేక్ నెంబర్ 3, ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్ లాగా ఆలోచించండి, బయాస్డ్గా చూడొద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది మా హోమ్ టౌన్ వచ్చేసరికి రాజమండ్రి, నేను ఉండేది హైదరాబాదు. సో హైదరాబాద్లో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి. బట్ నేను మా హోమ్ టౌన్లో ఇన్వెస్ట్ చేశాను. ఎందుకు? ఒకటి సేఫ్టీ, అంటే సేఫ్ గేమ్, అక్కడ ఆల్రెడీ తెలుసు కదా, అక్కడ ఆల్రెడీ మన తెలిసిన ఉన్నారు కదా అని. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కంఫర్ట్ జోన్. అట్లా కాకుండా ఇక్కడ అప్కమింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక చాలా మల్టీ బ్యాగర్స్ వచ్చి ఉండేవి. సో దట్ ఈస్ ద మిస్టేక్ నెంబర్ 3. మీకు కూడా ఇంకేమైనా తెలిసినట్టు ఉంటే కనుక అది కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.